ఈ గల్ఫ్ కంట్రీలో మన ఇండియా టిఫిన్ దొరకడం స్వర్గంలో ఉంటుంది నిజంగా. చాలా చాలా బాగుంది. హాయ్ దోస్తులు, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్. దోస్తులు, ఈ రోజు బ్లాగ్లో నేనైతే మీకు కువైట్ దేశంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ టిఫిన్ సెంటర్ అయితే మీకు చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టిఫిన్ సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేయాలంటే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ వర్క్ చేసి. అదేవిధంగా కువైట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి కొంతమంది రెస్టారెంట్లు పెట్టుకుంటారు, కొంతమంది కువైట్ వాళ్ళు ఇంట్లోనే రెంట్ ఉంటారు కదా, ఆ రెంట్లోనే ఇక్కడ మనకి చిన్న చిన్న హోటల్ అనేది పెడతారనమాట. మన ఇండియన్ స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్లో దొరికేటటువంటి దోశలు, ఇడ్లీలు, పూరీలు, బోండాలు, మైసూరు బజ్జీలు, గారెలు మొత్తం అన్నీ కూడా దొరుకుతాయండి. చపాతీలు, మొత్తం మినపట్లు, ఎగ్ దోశలు, గుడ్డు దోశలు అన్నీ కూడా, మసాలా దోశలు అన్నీ కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ముందు కువైటులతో మాట్లాడుకుని మేము ఇలా పెట్టుకుంటాం అనేసి వాళ్ళతో మంచిగా మాట్లాడుకుని వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయి ఉండాలన్నమాట. 14లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ టిఫిన్ సెంటర్ అయితే చూపిస్తాను. మొత్తం అక్కడ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. దోస్తులు, కువైట్లో ఇల్లులు అలా ఉంటాయి చూడండి. కొన్ని అయితే రెస్టారెంట్లో ఉంటాయి, కొంతమంది అయితే ఇలాగ ఇళ్ళల్లోనూ రెంట్ కొన్న వాళ్ళు అయితే మనకి చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తారు. దోస్తులు, టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. అలా మెట్లు ఉంటాయి. హైవా హైవా ఎల్ల ఎల్ల హబీబీ తాలి కువైట్లో చూడండి మన టిఫిన్లు. అబ్బా, చిల్లి గారెలు, అబ్బా ఇడ్లీలు, బజ్జీలు, పూరీలు, వడలు, దోశలు, హైవా తెల్ల చట్నీలు, అల్లం చట్నీలు. అబ్బా బాబ్బా ఎన్ని రోజులు అయిందండి బాబా ఈ టిఫిన్ చూసా. చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే. తగ్గేదేలా ఈరోజైతే ఫుల్గా లాగించేస్తానండి మన ఆంధ్ర టిఫిన్ని. ఇడ్లీలు, బజ్జీలు, పూరీలు, గారి, వడ, దోశలు, సాదా దోశలు, ఎక్క దోశలు, ఇంకా ఎన్ని రకాలు అయితే ఉంటాయి అన్ని రకాలు కూడా తీసుకుని కడుపు నిండగా ఈరోజైతే మన టిఫిన్ అయితే లాగించేయాలి. చూడండి ఫ్రెండో ఎలా ఉంది, నమ్మబుద్ధి కాలేదు నాకు కూడాను. మన ఇండియన్స్ టిఫిను, మన ఆంధ్ర టిఫిను ఎక్కడ దొరుకుతుంది అనేసి నేను కూడా షాక్ అయ్యాను అనమాట చూసి. మరి నాకు చెప్పినటువంటి మా ఫ్రెండ్ సరదాగా చెప్పాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ అమ్మ నిజంగాను మన ఇడ్లీలు, మన పూరీలు అన్నీ కూడా అబ్బాబ్బా, చట్నీలు, అల్లం చట్నీలు, అబ్బా ఎర్ర చట్నీలు, తెల్ల చట్నీలు, ఓయమ్మో సేమ్ టు సేమ్ మన ఇంటి దగ్గర టిఫిన్ హోటలు ఉంటాయి కదా, మన పల్లెటూరులో ఉంటాయి, మన సిటీలో ఉంటాయి చూసారా, అదే విధంగా ఇక్కడ చిన్నగా మన కోసం అయితే టిఫిన్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి అక్కయ్య గారు అయితే దోశ వేస్తున్నారు. అబ్బా 2 ఎగ్ దోశలు మామూలుగా కాదు. ఇంకా ఇదిగోండి మనకే రెడీ చేశారు టిఫిన్, ప్యాకింగ్ పార్సిల్ కట్టారు అనమాట. దోస్తులు ఎలా ఉంది మన టిఫిన్ సెంటర్? మరి కామెంట్ అయితే చేయండి. చాలా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉందండి మన టిఫిన్ సెంటర్. చూడండి నేనైతే దోశలు ఆర్డర్ ఇచ్చాను అనమాట, ఎగ్ దోశలు. చాలా చాలా బాగుంటుంది, మన ఇండియన్ స్టైల్లో వేస్తారు చూడండి దోశలు అన్నీ కూడాను. చూడండి దోస్తులు, ఎక్కడ కూర్చొని తినొచ్చు, మనము ఇంటికి కూడా పార్సిల్ కట్టించుకెళ్ళొచ్చు. అబ్బా మినరల్ వాటర్ చూడండి, కూలింగ్ విత్ అబ్బా చాలా చల్లగా ఉన్నాయండి. అబ్బా చూడండి, సోఫా సెట్ అరేంజ్మెంట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇచ్చిన ఎగ్ దోశలు అయితే మనకి రెడీ అయిపోతున్నాయి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది టిఫిన్ అయితే, చాలా చాలా బాగుంటుంది. నేను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. దోస్తులు ఎలా ఉంది చూసి షాక్ అయ్యారా ఇక్కడ మన టిఫిన్ సెంటర్లు ఉంటాయని? ఓపెన్ చేయ బస్. టిఫిన్ 2 ఇడ్లీ ఉన్నాయి, దోశలు చూసి ఆన్లైన్. ఎలా ఉంది బాసు మన ఇండియా టిఫిన్? బాగుందా? ఎగ్ దోశ, వడ, ఇడ్లీ. బయట కంట్రీలోకి ఉన్న వాళ్ళకి బస్సు ఇంటి ఫుడ్ దొరికితే స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది బస్సు. అవును, చూడు ఇడ్లీ చాలా చాలా బాగుంది.
మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను టిఫిన్ పెట్టుకుని, మన బాబా వాళ్ళది దివాని. దోస్తులు మన కువైట్లో మన తెలుగు టిఫిన్ తింటున్నాం మన దోస్తుతో కలిపి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడండి వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీలో మన ఇండియా టిఫిన్ దొరకడం స్వర్గంలా ఉంటుంది నిజంగా. చాలా చాలా బాగుంది. ఎగ్ దోశ, వడ, ఇడ్లీ అన్నీ ఆల్ మిక్స్. పండగే పండగ. క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీ.